టిబెట్లో మీకు తెలుసు కదా, అక్కడ లామాలు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు బుద్ధిజంని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. చాలా నిష్ట కలిగి వాళ్ళు ఉంటారు. అందులో ఒక లామా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎందుకోసమంటే అతనికి యేసుక్రీస్తు ప్రభుతో పర్సనల్ ఎన్కౌంటర్ అయింది. సో అందుకోసమని చెప్పే అతడు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆ వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించినందుకు గాను ఆ టిబెట్లో ఉండే లామాలందరూ కలిసి, నువ్వు యేసయ్యని ఎందుకు అంగీకరించావు, దీనివల్ల మనకి తీవ్రమైన నష్టం అంటే, ఆయన నిజమైన దేవుడు, నేను ఆయన తెలుసుకున్నాను, అందుకని ఆయన అంగీకరించాను అంటే ఎత్తైన పర్వతం మీదకి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిన తర్వాత, నువ్వు యేసుక్రీస్తు ప్రభు కావాలా లేదా వద్దంటావో ఒక్కసారి డిసైడ్ చేసుకో, నువ్వు యేసయ్య కావాలంటే ఇక్కడి నుంచి తోసేస్తాం, నిన్ను ఎవరు రక్షిస్తారో మేము చూస్తాం అని చెప్పి అంటే, ఆ వ్యక్తి చెప్పాడంట, నా దేవుడు శ్రమలో కూడా నాకు తోడై ఉంటానని చెప్పి అన్నాడు. యేసయ్య కొరకు నేను ఏదైనా అయిపోతాను, కానీ నాకు తెలుసు నా దేవుడు నన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయుడు అంటే ఆ పర్వతం మీద నుంచి అతన్ని తోసేశారంట. ఆ పైనుంచి పడి 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 టక 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 పడుతూ ఒక దట్టమైన అడవిలో పడిపోయాడు. మొత్తం అన్నీ కూడా పేగులన్నీ బయటకు వచ్చేసి కొరప్రాణంతో ఉన్నట్టుగా అక్కడ పడిపోయాడు. ఆ అడవిలోనికి ఏ ఒక్కరు కూడా నడవలేరు. రక్తం ఎక్కువ పోతుంది కాబట్టి దాహం దాహం అనడం మొదలుపెట్టాడు. సో ఏ వ్యక్తికైనా ఎప్పుడైతే రక్తం పోయిందో వాళ్ళు మొట్టమొదటి అనే మాట దాహం దాహం అని అంటూ ఉంటారు. సో కనుక ఆ రక్తం పోయింది కనుక దాహం దాహం అని చెప్పి అండం మొదలుపెట్టాడు. అది తీవ్రమైన అడవి అనమాట. పై పర్వతం మీద నుంచి పడ్డాడు. జంతువులు తప్ప ఏవి కూడా అక్కడ తిరగవు. ఈ వ్యక్తి ఎప్పుడైతే దాహం దాహం అన్నాడో, వెంటనే ఆ అడవిలో ఎండిపోయిన ఆకుల మధ్యలో ఎవరో నడుస్తున్నటువంటి చప్పుడు ఆ వ్యక్తి వినడం మొదలుపెట్టాడు. అలా నడుచుకుంటూ వచ్చి ఒక దోసెడు నీళ్లు ఈ వ్యక్తికి ఇలా పట్టిన తర్వాత ఇంకా దాహం దాహం అని అంటూ ఉంటే, మరలా ఆ ఎండిటి ఆకుల మీద ఎవరో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరు ఈ వ్యక్తి? ఈ అడవిలోనికి ఎలా వచ్చాడు? ఆ పర్వతం మీద నుంచి నేను పడిపోయానే, ఇక్కడ ఎవరు నా కోసం వచ్చారు అంటూ దాహం దాహం అంటుంటే, ఆ దోసెల్లిలో తీసుకొచ్చి అతను పడుతున్నప్పుడు చేతులు కలిసి చూసేటప్పటికి 2 చేతుల్లో గాయాలను చూసి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి తెలుసుకున్నాడంట. ఎంత అద్భుతం అంటే సంపూర్తి అయిన స్వస్థతతో ఆ పర్వతం మీదకి పైకి వచ్చినప్పుడు అనేక వేల మంది యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. దేవుని యొక్క వాక్యం అందుకే చెప్తుంది, నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను.